వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్లో ఉన్న కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పైథాన్. ఓకేనా? ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క టాపిక్ని కాన్సెప్ట్ని మొదలుపెట్టే ముందు వాటి యొక్క మీనింగ్స్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మీనింగ్స్ తెలియకుండా కంట్రోల్ స్టేట్మెంట్ యొక్క కాన్సెప్ట్ తెలుసుకుంటే మీకు అర్థమవుతుందా? అసలు వాటి యొక్క మీనింగే తెలియదు. అసలు కాన్సెప్ట్ ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. కాబట్టి మనం వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం. వర్డ్స్ యొక్క మీనింగ్, అసలు కంట్రోల్ అంటే ఏంటిది, స్టేట్మెంట్ అంటే ఏంటిది, వాటి యొక్క మీనింగ్ తెలుసుకుందాం. వర్డ్స్ యొక్క మీనింగ్. ఓకేనా? స్టేట్మెంట్ అనే వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకున్న తర్వాత కంట్రోల్ అనే వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఓకేనా? సో స్టేట్మెంట్ అంటే ఏంటిది? స్టేట్మెంట్ అంటే సెంటెన్స్ అన్నట్టు. సెంటెన్స్ అంటే సెట్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఆల్ఫాబెటికల్ లైన్స్ని మనం సెంటెన్స్ అంటాం. అంతేనా? అంటే ఈ లైన్స్ని మనం దేనికి యూజ్ చేస్తాం? కమ్యూనికేట్ కావడానికి, అంటే మన ఐడియాని షేర్ చేయడానికి, మన ఇంటెన్షన్ని షేర్ చేయడానికి, ఇంకొకరికి షేర్ చేయడానికి ఈ లైన్స్ని, సెంటెన్స్ని, ఈ స్టేట్మెంట్స్ని మనం యూజ్ చేస్తాం. అంతే కదా? స్టేట్మెంట్స్ అంటే ఈక్వల్ టు సెంటెన్స్ అన్నట్టు. సెంటెన్స్ అంటే సెట్ ఆఫ్ లైన్స్ అన్నట్టు. ఓకేనా? సో ఓవరాల్గా స్టేట్మెంట్ అంటే ఏంటిదో మీకు అర్థమైంది అనుకుంటాను. స్టేట్మెంట్ అంటే సెట్ ఆఫ్ లైన్స్ అన్నట్టు, గంతే స్టేట్మెంట్ అంటే. ఓకేనా? అంటే మీనింగ్ఫుల్ లైన్స్ అన్నట్టు. ఓకేనా? అంతేకాకుండా ఈ లైన్స్ అనేటివి గ్రామెటికల్గా ఉండాలి. అంటే నేనేమంటానంటే సెట్ ఆఫ్ మీనింగ్ఫుల్ అండ్ గ్రామెటికల్ ఆల్ఫాబెటికల్ లైన్స్ అన్నట్టు. ఓకేనా? గ్రామెటికల్ అంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ని ఫాలో కావాలి, రూల్స్ని, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఆ రూల్స్ని ఫాలో అయ్యి ఆ సెంటెన్స్ అనేది ఫామ్ కావాలి. ఓకేనా? సో అది ఓవరాల్గా సెంటెన్స్ యొక్క డెఫినేషన్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పింది ఒక జనరల్ మీనింగ్, ఒక జనరల్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్మెంట్ అనుకోండి. ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్లో ఉన్న స్టేట్మెంట్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఓకేనా? ఈ కంప్యూటర్ సైన్స్లో కూడా ఇప్పుడు మనం చూసిన ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్న డెఫినేషనే ఉంటుంది. సో ఇక్కడ నేను రాసిన చూడండి. స్టేట్మెంట్ ఈక్వల్ టు ఇన్స్ట్రక్షన్స్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ మీనింగ్ఫుల్ అండ్ లాజికల్, సింటాక్టికల్ అండ్ ఆల్ఫాబెటికల్ న్యూమరికల్ లైన్స్. కొన్ని లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్కల్తోని ఫామ్ అయిన అండ్ నెంబర్స్తోని ఫామ్ అయిన లైన్స్ ఉన్నాయి. సో ఆ లైన్స్ని ఏ విధంగా ఫామ్ అయినాయి? గ్రామెటికల్ కాదు, ఇంగ్లీష్లో ఉన్న గ్రామెటికల్ రూల్స్తోని ఫామ్ కాలే ఆ లైన్స్, సింటాక్టికల్ రూల్స్తోని ఫామ్ అయినాయి అన్నట్టు ఆ లైన్స్. ఓకేనా? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సింటాక్టికల్ రూల్స్తోని ఈ లైన్స్ని ఫామ్ చేసినాం, కానీ జనరల్ ఇంగ్లీష్లో గ్రామటికల్ రూల్స్తోని ఫామ్ అవుతాం ఆ సెంటెన్స్ని, లేదంటే ఆ స్టేట్మెంట్స్ని. ఓకేనా? కానీ ఇక్కడ ఈ సెంటెన్స్ని, ఈ స్టేట్మెంట్స్ని, ఈ లైన్స్ని సింటాక్టికల్ రూల్స్తోని ఫామ్ చేస్తాం అన్నట్టు. సో అది డిఫరెన్స్ అన్నట్టు. జనరల్ ఇంగ్లీష్లో ఉన్న స్టేట్మెంట్కి, కంప్యూటర్ సైన్స్లో ఉన్న స్టేట్మెంట్కి డిఫరెన్స్ అది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ మనం స్టేట్మెంట్స్ని ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఎందుకు? మనం కంప్యూటర్కి ఆ స్టేట్మెంట్స్లో మనం చెప్తున్నాం, దానికి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఇలా చేయి అలా చేయని. సో అందుకే ఆ స్టేట్మెంట్స్ మనం ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం, గంతే. ఇక్కడ చూడండి, గ్రామటికల్ రూల్స్కి అండ్ సింటాక్టికల్ రూల్స్కి మధ్య డిఫరెన్స్ ఇక్కడ ఉంది, చూడండి, చదువుకోండి. ఓకేనా? సరే, ఆల్రెడీ నేను ఎల్లో బాక్స్లో డెఫినేషన్ ఇచ్చేసిన అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేసిన. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇఫ్ ఎల్ఫ్ ఆపరేషన్స్ ఈక్వల్ టు మిర్రర్ జెడ్ అని అన్ని లైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో అది స్టేట్మెంట్ యొక్క డెఫినేషన్. సో ఓవరాల్గా స్టేట్మెంట్ అంటే ఏంటిదో మీకు అర్థమైంది అనుకుంటున్నా. స్టేట్మెంట్ అన్న ఇన్స్ట్రక్షన్స్ అన్న సేమే. కంప్యూటర్ సైన్స్లో స్టేట్మెంట్స్నే మనం ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఎందుకో ఇప్పుడు మీకు చెప్పిన. సరే, ఇక్కడ చూడండి, మనకు కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదేనండి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఎట్లున్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను కంట్రోల్ చేసే విధంగా ఉన్నాయి. అంటే నిన్ను ఈ విధంగా ఆ విధంగా అని కంట్రోల్ చేసే విధంగా ఉన్నాయి ఈ స్టేట్మెంట్స్. ఓకేనా? నువ్వు ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అయినా అనుకో, ఆ స్టేట్మెంట్స్ని నేను గైడ్ చేస్తే ఈ విధంగా ఆ విధంగా అని నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి ఆ స్టేట్మెంట్స్ అనేటివి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి నేను కంట్రోల్ చేస్తున్నాయి. సో అప్పుడు నేను ఆ స్టేట్మెంట్స్ని ఏమంటున్నా? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటున్నా, గంతే, సింపుల్. ఆల్రెడీ మీకు కంట్రోల్ అనే ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసు. సో ఓవరాల్గా మీకు కంట్రోల్ స్టేట్మెంట్ అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఓకేనా? అందుకే వాటిని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటున్నాం, ఇప్పుడు నేను చెప్పిన సినారియోని బట్టి. ఓకేనా? ఇక్కడ నేను స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఆ స్టేట్మెంట్స్ని నేను ఏ విధంగా ఫార్మేట్ చేసిన? కొన్ని కండిషన్ను, కొన్ని రూల్స్ని యూజ్ చేసుకొని ఆ స్టేట్మెంట్స్ని ఫామ్ చేసిన. సో అప్పుడు ఆ కండిషన్, ఆ రూల్ అనేది నేను గైడ్ చేస్తుంది. ఓకేనా? పాస్ కానా ఫెయిల్ కానా, అంటే ఇక్కడ నేను తీసుకునే స్టేట్మెంట్స్ ఆ విధంగా ఉన్నాయి అన్నట్టు. సో అంటే నేను గైడ్ చేస్తున్నాయి, నేను కంట్రోల్ చేస్తున్నాయి, అందుకే వాటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ నువ్వు తీసుకునే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏం చేస్తాయి అంటే కంపైలర్ని లేదంటే కంప్యూటర్ని కంట్రోల్ చేస్తాయి. అంటే ఆ కంప్యూటర్ని గైడ్ చేస్తాయి అంటూ, ఈ విధంగా ప్రాసెస్, ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయి, ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయి, ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయకు అని కంట్రోల్ చేస్తాయి అన్నట్టు. అంటే ఈ స్టేట్మెంట్స్ మనకి ఏం చెప్తున్నాయి? కంప్యూటర్కి ఇంటెలిజెన్స్ని ఇస్తున్నాయి. ఎట్లా?
ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ డెసిషన్ తీసుకోవద్దు అనేది ఒక ఇంటెలిజెన్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల. ఓకేనా, దానికి తెలుస్తుంది ఈ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది ఎగ్జిక్యూట్ చేయొద్దు అనేది తెలుస్తుంది కంపైలర్కైనా లేదంటే ఇంటర్ప్రిటర్కైనా కంప్యూటర్కైనా. సో అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, ఆ కంప్యూటర్ అనేది డెసిషన్ తీసుకుంటుంది. అంటే ఆ డెసిషన్ తీసుకునే ఇంటెలిజెన్స్ ఏ విధంగా వచ్చింది, మనం ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల దానికి ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏ విధంగా, దానికి డెసిషన్ తీసుకోవద్దా, దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, దేన్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు అనే ఒక ఇంటెలిజెన్స్ వచ్చింది అన్నట్టు మన స్టేట్మెంట్స్ చేయడం వల్ల, కంట్రోల్ స్టేట్మెంట్స్ చేయడం వల్ల. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పింది అర్థం కానట్టు ఉండొచ్చు, కానీ ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్లు అనే కంటెంట్లోకి పోయి ఆ థియరిటికల్గా మనం డిస్కస్ చేసిన తర్వాత, కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత యాక్చువల్ ఇప్పుడు నేను ఏమంటానో మీకే అర్థమవుతుంది. ఓకేనా, సరే చూద్దాం. ఇప్పుడు అసలు కంటెంట్లోకి పోదాం. డౌట్ ఉండొచ్చు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా రాయాలనేది. సో కంటెంట్లోకి పోతే అర్థమవుతుంది. సరే ఇప్పుడు కంటెంట్లోకి పోదాం, సరేనా. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని 3 టైప్గా డివైడ్ చేసినాం. అండ్ ఏ విధంగా డివైడ్ చేసినాం అంటే వాటి యొక్క ప్రత్యేకతను బట్టి వాటిని 3 రకాలుగా డివైడ్ చేసినాం. ఓకేనా, ఆ ప్రత్యేకతలు ఏంది అవన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఆ 3 టైప్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ని మనం స్ట్రక్చర్స్ అని కూడా అంటారు. ఓకేనా, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కూడా అంటారు. కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఏ విధంగా రాస్తారు, ఈ 3 రకాల ఉన్న కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో 1 by 1 చూద్దాం. ఓకేనా, మరొక ముచ్చట, ఎవరైతే పైథాన్ నేర్చుకుంటారో, ఎవరైతే పైథాన్ యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకుంటారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా.